హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఇవి నేను చెరుకు రసాలు తీసుకున్నానండి. చెరుకు రసాలు అయితే మనకి ఓవర్ పులుపు ఉండవండి. పుల్లగానే ఉంటాయి, సవ్వాదిగానే ఉంటాయి అన్నమాట. మరీ చిరు పులుపు ఉండదు. 2 పెద్ద సైజు చెరుకు రసాలకి 100 గ్రాముల అల్లం తీసుకున్నాను. పావు కేజీకి పైనే బెల్లం తీసుకున్నాను. సరిపడగా ఉప్పు, సరిపడగా కారము, అల్లము, బెల్లము, మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసానండి. ముక్క అంతా నలిగే వరకును బాగా మెత్తగా పట్టుకోవాలి. తర్వాత దానికి సరిపడగా కారం వేసి కలిపేస్తున్నాను. కలిపేసి ఇది మట్టుకు మనం ఎండలో పెట్టాలండి ఒక రోజు అంతానే. బెల్లం వేసాము, ఉప్పు వేసాము, అల్లం ముక్కలు, మామిడి ముక్కలు, కారము ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఓ రోజంతా ఎండలో పెట్టేయాలి. ఆ నీరంతా లాగేద్ది అనమాట. బెల్లం నీరు, అల్లం నీరు, మామిడికాయ నీరు ఇదంతా మనకి ఫుల్గా నీరు లాగేసి చట్నీ అనేది గట్టిగా అయిపోతుంది. ఇది మనకి టిఫిన్స్కి పనిచేద్ది అనమాట. కారం సరిపోలేదని ఇంకో కొంచెం కారం వేసి కలుపుతున్నాము. సరిపడగా ఉండాలి కదా అన్నీని. కానీ ఇడ్లీకి, దోసకి, చపాతీకి, రొట్టెకి, ఉప్మాలోకి దేంట్లోకైనా మీరు సంవత్సరం పొడికి వేసుకొని తినచ్చు. బయట పెట్టినా కూడా ఏం అవ్వదు. ఎందుకంటే ఇది మనం ఎండలో ఎండబెట్టాం, నీరు అనేది లాగేసి గట్టిగా అయిపోయింది కదా. బెల్లం నీరు కానీ, మామిడికాయ నీరు కానీ, అల్లం నీరు కానీ ఏమీ ఉండదు. చూడండి ఎంత గట్టిగా అయిపోయింది, ఒక్క చుక్క నీరు లేకుండానే. ఇలా చేసుకున్నదైతే మనకి సంవత్సరం అంతా ఉంటుంది. దానికి సరిపడగా నూనె పోసి బయట పెడితే ఏమీ అయిపోదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎండబెట్టుకోవడం మర్చిపోకండి. ఎండబెట్టడం వల్ల మనకి నిలవ ఉంటుంది అన్నమాట. నీరు ఏమీ లేకుండా గట్టిగా అయిపోవాలి. ఎండకి నీరంతా లాగేసి చుక్క నీరు లేకుండా చట్నీ అనేది గట్టిగా అయిపోవాలన్నమాట. అలా అయితేనే మీకు నిలవ ఉంటుంది, లేకపోతే నిలవ ఉండదు. నేను ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నాను. దీనికి తాలింపు పెట్టుకోవాలి. నేను సంవత్సరం పొడికి నాకు అప్పుడప్పుడు ఏమైనా చట్నీలు చేయలేనప్పుడు, లేదైనా ఇంటికి ఎవరైనా వస్తే ఒకే రకం చట్నీ వేసి పెట్టలేం కదా. అలాంటప్పుడు పల్లీ చట్నీకి కాంబినేషన్గా సైడ్ డిష్గా ఇప్పుడు నేను పల్లీల ఆయిల్ పోసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసాను. దాంట్లో ఎండుమిరగాయలు వేసాను. కరివేపాకు లేదు నా దగ్గర ఆ రోజు, అందుకే వేయలేదు. ఉంటే వేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసాను. ఇంగువ వేసి వెల్లుల్లిపాయలు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేను కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి వేసాను. ఎందుకంటే మనం చట్నీ కింద వాడుతున్నాం కాబట్టి దీంట్లో ఇలా కచ్చాపచ్చాగా చేసుకుంటే మనకి బాగుంటుంది. లేదంటే వెల్లుల్లిపాయల్లో వేస్తే మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తే బాగోదు కదా. ఇదైతే టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది, దాంట్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత మనం ఎండలో తెచ్చిన చట్నీ చూసారు కదా, గరిటెతో ఊడకుండా ఎంత గట్టిగా ఉందో. అందులో ఒక చుక్క వాటర్ లేదనమాట. అందుకే ఇది సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. ఎప్పుడైనా చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేసుకోండి. దేనికి తడి ఉండకూడదు. మనం ఒక బౌల్లో తీసేసుకొని చక్కగా పెట్టేసుకున్నామంటే, నేను ఇదంతా మిక్స్ చేసేసి నేను గాజు బౌల్లో తీసేసుకుంటాను. మీకు చూపించడం కోసం నేను ఇలానే వదిలేస్తున్నాను. ఈ సరిపోకపోతే నూనె మళ్ళీ నేను చేసాలో పెట్టిన తర్వాత నూనె పోసుకుంటాను. జాడీలో కానీ చేసాలో కానీ. జాడీలో పోసుకుంటే మూత కట్టండి, లేదంటే చేసాలో అయితే టైట్గా మూత పెట్టేసుకోండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చాలా చట్నీస్ వస్తాయి. ఇది ఓన్లీ చట్నీకి బాగుంటుంది, రైస్కి అయితే అంతగా సూట్ అవ్వదు. ఎందుకంటే అల్లము, మామిడికాయ, బెల్లం అన్నీ ఉంటాయి కదా. చట్నీకి సూపర్గా ఉంటుంది, ఏ ఇంట్లోకైనా కాంబినేషను. చాలా రకాలు చేశాను నేను. 1 బై 1 అన్నీ వస్తున్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అయితే నేను దోసకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. చపాతీకి కూడా బాగుంటుంది. బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తీసుకుంటే నాకు కొద్దిగా ఉప్పు సరిపోలేనట్టు అనిపించి కొంచెం సాల్ట్ వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు వేస్తే కలవదు కదా. కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి సీసాలో పెట్టేసిన తర్వాత పైనుంచి నూనె పోస్తాను. అప్పుడు నూనె ములగా ఉంటుంది కాబట్టి మనకు బూజు కానీ ఏది రాదు. పర్ఫెక్ట్గా ఉంటుంది చట్నీ అనేది. సూపర్గా ఉంటుందండి. ఇది మట్టుకు ఒక్కసారి చేసుకుని పెట్టుకుంటే గమ్మున ఏదైనా చేసుకోకపోయినా సరిపోద్ది. బాయ్ ఫ్రెండ్స్.